అలా చెప్పండి, ఏంది ఇంతమంది ప్లకార్డులతో రావడానికి గల కారణం ఏంటి? డిఎస్సి మొన్న జరిగిన దానిలో ఎస్జిటి పోస్టులలో అవకతవకలు జరిగినాయి. డిస్టిక్ ఆడిన వాళ్ళకు కూడా నేషనల్ ఆడిన వాళ్ళకి రాలే కానీ పోస్టు, డిస్టిక్ ఆడిన కూడా పోస్ట్ వచ్చింది. దాని గురించి అవకతవకలు జరిగిన నేను కోర్టులు వేస్తే రీవెరిఫికేషన్ చేసిన తర్వాతకి మెరిట్ లిస్టు బయట పెట్టట్లే. ఎన్నిసార్లు కలిసినా, ఎన్నిసార్లు ఎంత మెమోరాండాలు ఇచ్చినా కూడా ఆ పేపర్లో చెతకుపలేస్తారు తప్ప మా బాధ, మా గోడును పట్టించుకునే నాదుడే లేడు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చేసినా కూడా పట్టించుకోవట్లేదని మేము ఇక లాస్ట్కు ధర్నా రోడ్ లెక్క పరిస్థితి మాకు వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని మంత్రివర్గం కూడా ఇక్కడ ప్రజాభవన్, ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో మీ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేయలేదా? చేసిన 1-2 సార్లు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మామూలు ఎట్లా అంటే వాళ్ళకి ఏమైనా పైసలు వచ్చే పని తప్ప మా లాంటి పేదలై, మా లాంటి స్పోర్ట్స్ వాళ్ళై పట్టించుకోవట్లే, మా బాధలే పట్టించుకోవట్లే వాళ్ళు. కాబట్టి మేము 1-2 సార్లు ప్రభుత్వానికి తెలియజేసినాం, 1-4 సార్లు ప్రభుత్వానికి రిప్రజెంట్ ఇచ్చినాం. కానీ పట్టించుకునే నాదులు లేక మేము రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈరోజు డిఎస్సి భవన్లో ఏంది, మీరు ఏ అధికారిని కలవబోతున్నారు? మీ రిప్రజెంటేషన్ ఏమి ఇస్తున్నారు? మేము రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చినాము, క్యాజువల్గా ఇచ్చినాం. కానీ ఇట్లా ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఏమన్నా స్పందన వస్తుందేమోనని శాంతియుతంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, పీఈటీ సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ ధర్నాను, ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి మేము పూనుకున్నాం. మీరు ఈరోజు ఇస్తున్నటువంటి ధర్నా కావచ్చు, ప్లకార్డులతో ప్రదర్శన కావచ్చు, ఇదంతా చేసినా కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఏంటి మీ కార్యాచరణ రాబోయే రోజుల్లో? ముందు రోజుల్లో కార్యాచరణ ముందు ఉంటుంది. మా కార్యాచరణ పీఈటీ సంఘాలు, మా స్పోర్ట్స్ స్టూడెంట్ అన్ని కలుపు మాట్లాడి ముందు ఏం చేస్తాము, ఏం చేయబోతాం అనేది ముందు మాట్లాడుకుంటాం. మేము అసెంబ్లీ ముట్టడి ఉంటాయి, సెక్రటరీ ముట్టడి ఉంటాయి. మాకు మా బాధ, మా జాబులు వచ్చేంత వరకు, మా రిజల్ట్ మాకు వచ్చేంత వరకు మేము ఉద్యమాలు చేస్తూనే ఉంటాం.